శాస్త్రవేత్తలు సూర్యుని పరిశీలించడానికి కెమెరాలు అమర్చారు. ఫలితం ఖురాన్లో చెప్పిన అద్భుత సత్యం మరల సాక్షాత్కారమైంది. ఖగోళ శాస్త్రవేత్తలు గమనించారు, ఇతర గ్రహాలు మాత్రమే కాదు, సూర్యుడు కూడా ఒక నిర్దిష్ట కక్షలో ప్రయాణం చేస్తున్నాడు. ఆ ప్రయాణానికి కావలసిన శక్తిని సూర్యుడు తన లోపల నుంచే పొందుతున్నాడు. గ్యాస్లు దహనం కావడం ద్వారా అది ఇంధనంలా పనిచేస్తుంది. కానీ ఒకరోజు వస్తుంది, ఆ ఇంధనం పూర్తిగా ఖర్చయిపోతుంది. సూర్యుడు ఆగిపోతాడు, తన అంత్యానికి చేరుకుంటాడు. ఖురాన్లో ఇప్పటికే దీన్ని ఇలా వివరించింది. సూరహ్ యాసీన్ 36:38. సూర్యుడు తన స్థిర నివాసం వరకు ఒక నిర్దిష్ట మార్గంలో ప్రయాణిస్తూనే ఉన్నాడు. ఇది సర్వశక్తిమంతుడైన అన్నిటి జ్ఞానం కలిగిన అల్లాహ్ నిర్ణయం. సూరహ్ అత్తక్వీర్ 80:1. సూర్యుడు ముడిచివేయబడినప్పుడు, అంటే సైన్స్ ఈ మధ్య చెప్పింది, కాని ఖురాన్ 1400 సంవత్సరాల క్రితమే ఈ విశ్వరహస్యాన్ని మన కళ్ల ముందుంచింది. సుబ్హానల్లాహ్.